ఈ నెల 27వ తారీఖున జరిగే వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీసీ అభ్యర్థులను గెలిపించి సత్తా చాటాలని ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వడ్డే జానయ్య యాదవ్ పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లో తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లో శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వడ్డే జానయ్య యాదవ్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి 7 దశాబ్దాలు గడుస్తున్నా కానీ అగ్రకులాలే ఆధిపత్యం చెలాయిస్తూ ఎన్నికలలో బీసీలను ఓట్లు వేసే యంత్ర పరికరాలుగా వాడుతున్నారని విమర్శించారు. ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపడతామని ఇచ్చిన హామీ మేరకు చేపట్టి తూతూ మంత్రంగా చేపట్టి బీసీలను 42% చూపడంతో బీసీ, జేఏసీ, బీసీ సంఘాల పోరాటాల ఫలితంగానే ప్రభుత్వం మరలా కులగణన చేయడం ఎంబీసీ, బీసీ సంఘాల విజయమేనని అన్నారు. బీసీలలో విప్లవం రాబోతుందని ఎన్నికలలో అన్ని పార్టీలుగా పాములుగా వాడుకొని మోసం చేస్తున్నారని తెలిపారు. బీసీలకు సంవత్సరానికి 1,00,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని, ఈడబ్ల్యూసీ పేరుతో అగ్రకులాల పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తూ బీసీ విద్యార్థులకు మొండి చేయి చూపుతున్నారని దుయ్యబట్టారు. బీసీ విద్యార్థులకు ఉన్నత విద్యకు 10 లక్షల రూపాయలను ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ సంఘాలు, బీసీ మేధావులు, బీసీ పట్టభద్రుల ఐక్యమై బహుజన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఐక్యమై రాజాధికార దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చాందుపాషా, కుంభం నాగరాజు, వల్లాల సైదులు, ఆవుల అంజయ్య, కుంభ వెంకన్న, వయ్యటాల శేఖర్, బడుగుల నాగార్జున, జానకిరాములు, సుమన్, పంతులు, గుంటూరు విజయ్, పెద్దబోయిన లింగయ్య, రాగం లింగయ్య, బోడపట్ల మధు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప పెను విప్లవం రాబోతూ ఉంది. మరి ఆ యొక్క విప్లవం బీసీ విప్లవం మరి మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర జనాభాలో సగానికి పైబడిన బీసీలకు రాజకీయంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అన్ని రంగాల్లో కూడా మరి వాళ్ళ అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి. అన్ని పార్టీలు కూడా ఎన్నికలు రాగానే బీసీలని మేము అది ఇస్తాం, ఇది ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి మరి మోసగిస్తున్నటువంటి సందర్భాలే గత 7 దశాబ్దాల నుండి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి బీసీలు అనుభవిస్తూ ఉన్నారు. మరి ఇప్పటికైనా ఈ బీసీ సమాజం మేల్కొన్నది కాబట్టి మరి యొక్క పార్టీల వైఖరి కూడా మార్చుకుంటూ మరో మార్గంలో బీసీలని మోసం చేసేటటువంటి కుట్రలకు తెరలేపుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు బీసీ కులగణన చేపట్టి బీసీల వాటా ప్రకారం రాజకీయంగా 42% స్థానిక సంస్థల్లో, చట్టసభల్లో కూడా మరి అవకాశం కల్పించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పడం కావచ్చు. మరి వాణిజ్య వ్యాపార రంగాల్లో 42% రిజర్వేషన్ కావచ్చు, బీసీ డిక్లరేషన్ కావచ్చు, ఎంబీసీ, బీసీ కులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి సంవత్సరానికి మరి 20 కోట్లతోని మరి 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల బడ్జెట్ కేటాయించి మరి ఆ యొక్క బీసీ కులాలని ఆదుకుంటామని చెప్పినటువంటి విషయం కావచ్చు. మరి బీసీల ఉన్నత విద్యకై 10 లక్షల రూపాయలు విద్యార్థులకు ఇస్తామన్నటువంటివి కావచ్చు. ఇవేవి కూడా అమలు చేయపోగా మరి కులగణనని చేపట్టి తూతూ మంత్రంగానే దాన్ని ముగించేటటువంటి పరిస్థితి వచ్చిన సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని బీసీ కుల సంఘాలు, బీసీ ఇంటలెక్చువల్స్, బీసీ మేధావులు, బీసీ రాజకీయ ప్రముఖులు, బీసీ ఉద్యమకారులు అందరూ కూడా మరి బీసీలు ఏకం గారు అనేటటువంటి పరిస్థితిలో ఉండబడినటువంటి ఈ పార్టీలని కళ్ళు తెరిచే విధంగా, దిమ్మ దిగే విధంగా ఐక్యమై మరి గర్జించిన సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ దిగొచ్చి మరి బీసీలని మళ్ళీ రీసర్వే చేస్తామని చెప్పడం మరి యొక్క బీసీ సమాజం యొక్క విజయంగా భావిస్తూ, బీసీల గొప్పతనంగా భావిస్తూ
మరి దీంట్లో భాగస్వాములైనటువంటి ఈ బీసీ సమాజానికి మరి బీసీ ఉద్యమకారుల తరఫున బీసీ జాక్ పక్షాన మా బీసీ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మరి అలా జరుగుతున్నటువంటి బీసీ ఉద్యమం ఈ దేశమంతా తెలంగాణ వైపు చూసేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గౌరవ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నాయకులు రాహుల్ గాంధీ గారు మరి దేశంలో ఉండబడినటువంటి బీసీలను అన్ని రాష్ట్రాల్లో కూడా లెక్కించి మరి వాళ్ళకు అన్ని రంగాల్లో వాటా కల్పించాలని నినాదంతో ఇవాళ దేశ రాజకీయాల్లో చేస్తున్నటువంటి సందర్భంలో మరి దానికి రోల్ మోడల్గా ఉండాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మరి ఇవాళ చర్చ చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా మా బీసీ సోదరులు ఇవాళ మేల్కొన్నారు. బీసీలు అంటే ఓటు వేసేటటువంటి యంత్రాలుగా భావించినటువంటి ఈ 1-2-3% ఉండబడినటువంటి అగ్రవర్ణాల మరి వైఖరిలో మార్పు వచ్చే విధంగా ఇవాళ బీసీలు మరి స్పందిస్తున్నటువంటి తీరు నిజంగా గర్వించదగ్గ విషయంగా భావిస్తూ మరి ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే రేపు 27వ తారీఖు నాడు జరగబోయేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి మా యొక్క మేధావులు మా యొక్క బీసీ కుటుంబాల నుంచి మరి ఉన్నతమైనటువంటి ఉపాధి అవకాశాలను పొందినటువంటి మరి ఉపాధ్యాయ వృత్తిలో ఉండబడినటువంటి వాళ్ళకి ఇక్కడ నల్గొండ, ఖమ్మం, వరంగల్ నుండి ఒక ఎమ్మెల్సీ ఎన్నిక కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ ఆ ఏరియాల మరి ఇంకో గ్రాడ్యుయేట్స్ ఒకటి, టీచర్స్ ఒక ఎన్నిక జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఉండబడినటువంటి మెజార్టీ ప్రజలమైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఆదివాసీ వర్గాలన్నీ కూడా ఇవాళ ఏకమై మా ఓటు మేము వేసుకొని మా చైతన్యాన్ని మేము ప్రదర్శించుకుంటామనే స్థాయికి భవిష్యత్ తరం యొక్క అంధాకారాన్ని మరి మనం గుర్తు చేసుకుంటూ ఈ ఎన్నికల్లో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలి. దయచేసి ఇక్కడ ఉండబడినటువంటి అన్ని వర్గాల బీసీ సంఘాలు, బీసీ మేధావులు, బీసీ ఇంటలెక్చువల్స్ చేసే పోరాటానికి మరి మీ ఓటే మరి అస్త్రంగా భావించి మీ ఓటు మరి ఆ యొక్క రిజల్ట్కు మరి ఈ మార్పుకు పునాదిగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ మరి యొక్క టీచర్స్ ఎన్నికల్లో మరి ఇక్కడ ఏదైతే ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మం సంబంధించినటువంటి ఎన్నికలలో మరి పూల రవీందర్ గారు అదేవిధంగా సుందర్రాజ్ యాదవ్ గారు మరి వీళ్ళిద్దరిని కూడా మన యొక్క సంఘాలు గుర్తించి మరి వీళ్ళకి మనం ఓటేసుకోవాలనేటటువంటి మరి విజ్ఞప్తి కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ కొద్దిగా మేధావులు మరి ఉపాధ్యాయులందరూ కూడా గమనించాలి. మరి ఇక్కడ ఏదైతే మన పూల రవీందర్ గారికి ఫస్ట్ ప్రయారిటీ ఓటేసేటటువంటి ఉపాధ్యాయులందరూ కూడా మరి అక్కడి నుంచి పోటీ చేస్తున్నటువంటి సుందర్రాజ్ యాదవ్కు రెండో ప్రయారిటీ ఓటు వేయాల్సిందిగా, మరి అక్కడ సుందర్రాజ్ యాదవ్కు మొదటి ప్రయారిటీ ఓటు ఇచ్చిన వాళ్ళు ఇక్కడ పూల రవీందర్కు రెండో ప్రయారిటీ ఓటు ఇచ్చి మన ఓటు మనమే ట్రాన్స్ఫర్ చేసుకొని మన ఓట్లు మన వాళ్ళకి వేసుకొని మనం విజయం పొందే విధంగా ఉండాలి తప్ప మీరు ఇద్దరిని పెట్టిరు ముగ్గురు పెట్టిరు కాదు. ఇది ప్రయారిటీ ఓటు కాబట్టి మరి అక్కడ ఉన్న పరిస్థితుల్లో మరి అక్కడ ఓటు కూడా చీలిపోకుండా ఇక్కడ ఓటు కూడా చీలిపోకుండా ఉండాలంటే ఇక్కడ బలమైన వ్యక్తులు వీళ్ళిద్దరు ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరినీ కూడా ఇక్కడ జరిగినటువంటి ఓటింగ్లో పాల్గొన్న ప్రతి టీచరు మరి అక్కడ ఓటు సెకండ్ వేయాలి, అక్కడ ఫస్ట్ ఓటు వేసిన వాళ్ళు ఇక్కడ సెకండ్ వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి మన మేధావులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు మార్చి 3వ తారీఖు తర్వాత మరి ఈ యొక్క బీసీల యొక్క ప్రభంజనాన్ని, బీసీల యొక్క చైతన్యాన్ని చూసి ఈ దేశం నివ్వెరబోయే విధంగా 75 ఏళ్ల తర్వాతనైనా ఈ బీసీలలో వచ్చినటువంటి ఐక్యతకు ఈ భారతదేశ వ్యాప్తంగా మరి ఒక గొప్ప చైతన్యాన్ని ప్రదర్శించినటువంటి రాష్ట్రంగా మరి ఇక్కడ ఉన్నటువంటి బీసీ సమాజం గుర్తించబడుతుంది. కాబట్టి దయచేసి ప్రలోభాలని అన్నిటిని కూడా ఎవరి సొమ్ము వాళ్ళ ఇంట్లో నుంచి ఇవ్వట్లేరు. వాళ్ళు పెట్టే ప్రతి రూపాయి మన కష్టార్జితం. ఏ నాయకుడు వచ్చినా, ఏ అగ్రవర్ణ ఎమ్మెల్సీ అభ్యర్థి వచ్చినా ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రతిదీ తీసుకోవాల్సిందే, తినాల్సిందే, మన జేబులో పెట్టుకోవాల్సిందే. ఓటు కాడికి పోయిన తర్వాత మన తల్లిదండ్రులని మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులని, మనం జన్మనిచ్చిన పిల్లల్ని ఒక్కసారి మదిలో తలుచుకొని మరి మనం ఓటు వేయాల్సిందిగా ఈ జాతిలో జన్మించినటువంటి బీసీ మరి మేధావులకు, బీసీ ఇంటలెక్చువల్స్కు, బీసీ అనుభవదారులకు, అనుభవజ్ఞులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఇక్కడ బీసీ సమాజం, బీసీ నాయకులు చేస్తున్నటువంటి పోరాటానికి మరి మీరు ఎన్నిక ద్వారా ఈ యొక్క ఓటింగ్ ద్వారా మీ యొక్క మద్దతును తెలియజేసి మరి రాబోయే 2028లో బీసీ ముఖ్యమంత్రి మరి రేపు 2028లో అసెంబ్లీలో 119 స్థానాలుంటే అక్కడ ఒక మంద లెక్క బీసీ సమాజం అసెంబ్లీలో కనిపించాలి, బీసీలు గర్జించాలి అంటే ఖచ్చితంగా ఈ ఎన్నికలో మీరందరూ కూడా మరి ఒక బీసీ సోదరుల్ని ఓటేయాలి తప్ప పక్కకు అగ్రవర్ణాలకు మన ఓటు ట్రాన్స్ఫర్ కావద్దు. ఇందులో ఎంతమంది ఉన్న ప్రియారిటీ ప్రకారం మనం ఓటేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై బీసీ.